జరుగుతున్నటువంటి వేల గొంతులు లక్షల డప్పుల మహా సాంస్కృతిక ప్రదర్శనకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ కార్యక్రమం ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ఈ అత్యవసరంగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఆహ్వానం మేరకు ఈనాటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మరియు వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ తరఫున మరియు వేల గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక బృందం తరఫున మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ వేల గొంతుల లక్ష డప్పుల వాల్ పోస్టర్ను ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాధవ్ గారు, అలాగే డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు, సయ్యద్ ఇస్మాయిల్ గారు, అలాగే ఎంబీసీ అధినేత నాయకుడు అన్న సత్యమన్న గారు, అలాగే సాంస్కృతిక నాయకుడు గురిపల్లి రవి గారు, అలాగే ఇది ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, అలాగే వాల్మీకి సంఘం నాయకుడు అన్న అజిత్ వాల్మీకి గారు అందరూ కలిసి సంయుక్తంగా ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. విజయవంతం చేద్దాం లక్షల డప్పుల వేల గొంతుల మహాప్రదర్శనను, విజయవంతం చేద్దాం లక్ష డప్పుల వేల గొంతుల మహాప్రదర్శనను విజయవంతం చేద్దాం. ఫిబ్రవరి 7న జరిగే వేల గొంతులు లక్ష డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేద్దాం. వేల గొంతులు లక్ష డప్పుల మహాప్రదర్శనను. హలో మాదిగార్, హలో మాదిగార్, ఫిబ్రవరి 7న హలో మాదిగార్, ఫిబ్రవరి 7న హలో మాదిగార్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్. విజయవంతం చేద్దాం లక్ష డప్పుల వేల గొంతుల మహా సాంస్కృతిక ప్రదర్శనను అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెంటనే సాధించుకుందాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను. హలో మాదిగార్, హలో మాదిగార్. ఫిబ్రవరి 7న ప్రతి బాధిక బిడ్డ డప్పును వెంట వేసుకొని వెంటనే తనకి రావాలి. వర్ధిల్లాలి వర్గీకరణ కోరే సామాజిక శక్తుల ఐక్యత, వర్గీకరణను కోరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ వర్గీకరణను బలపరిచే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల ఐక్యత, వర్ధిల్లాలి సామాజిక న్యాయం కోరే సామాజిక శక్తుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యవాదుల ఐక్యత. ఉద్యమాల బాణుడు, అలుపెరగని యోధుడు, అనగారిన వర్గాల ఆశాజ్యోతి పద్మశ్రీ కృష్ణమాది గారికి, పృథ్వీరాజు గారికి, ఇక్కడ వచ్చిన పత్రికా మీడియా మిత్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఫిబ్రవరి 7 తారీఖు నాడు ట్యాంక్ బండ్ పైన లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి మన రాష్ట్రంలోనే ఉన్న అన్ని కులాల అన్ని వర్గాల బాధ్యతగా, ఎందుకంటే ఈనాడు బ్రాహ్మణులు కూడా ఎంఆర్పిఎస్కు మద్దతుగా వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారు. అంటే మరి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్గీకరణను కోరుకునే దాంట్లో ఏ రకంగా స్పందన ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి అలా మన కర్తవ్యంగా మన భావ్యంగా అన్ని వర్గాలు అన్ని కులాలు మరి 7 తారీఖు నాడు పొద్దుగాలనే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కులాల వర్గాలను, ముఖ్యంగా మా ఎంబీసీ వర్గాలను, బీసీ వర్గాలను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి మరీ తెలియపరుస్తున్నాను. జవి లక్ష డప్పులు వేల గొంతుల ఈ మహా సాంస్కృతిక ర్యాలీని ట్యాంక్ బండ్ చుట్టూ మారు మోగేటటువంటి ఈ దండోర దరువులకు మద్దతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కదిలి రావాలి. ఈ డప్పుల దరువును అందరూ వచ్చి వేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను నా ఎరకల సామాజిక వర్గం అంతా కూడా ఈ వర్గీకరణకు మద్దతుగా ఈ దండోర ఉద్యమంలో భాగంగా ఈ లక్ష డప్పులు వేల గొంతుల ప్రోగ్రాంలో పాల్గొనాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ఐ శ్రేణులు కూడా పాల్గొనాలని, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ కులాలు దీనికి మద్దతుగా ఉండి ఈ ప్రపంచానికి ఈ దునియాకే దిక్సూచి అయినటువంటి వర్గీకరణ పోరాటానికి మద్దతుగా ఈ లక్ష డప్పుల వేల గొంతుల ప్రోగ్రాంలో భాగం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ పిలుపునిస్తున్నాను.